టైం 10:20 అవుతుంది నైట్. మన పిల్లలు పొద్దుననగా కాలేజీకి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదు. ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఇది వచ్చి కుర్మలగూడ అనమాట, బాలాపూర్ పక్కన. మనకి బస్ ఫెసిలిటీ కూడా చాలా తక్కువ. పొద్దున పూట 7 o'clock ఒక బస్సు ఉంటుంది, అది ఒక 10 minutes అటు ఇటు అయిందంటే బిస్కెట్ ఇంకా పోయినట్టు బస్సు. అండ్ బస్ ఫెసిలిటీ లేక అదేంటే మన జీప్ కూడా టైంకి రిపేర్ అయింది. ఇంకా పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. పొద్దుననగా వెళ్ళిన వాళ్ళు సరిగ్గా భోజనం లేదు, బస్సెస్కి ఇబ్బంది. ఎప్పుడో 7 o'clockకి కాల్ చేశారంట, లాస్ట్ కాల్. టెన్షన్ అవుతుంది అనమాట అక్కడ. ఒక పక్క అమ్మ టెన్షన్ పడిపోతుంది, వీళ్ళేమో ఎక్కడ దాకా వచ్చారో తెలీదు. 10th డే ఇది, ఎవ్రీడే ఇదే సమస్య అనమాట. లిఫ్ట్ తీసుకొని కొందరు వస్తున్నారు, అట్లా వస్తున్నారు. ఈరోజు కొంతమందికి ఎగ్జామ్ ఉండే అనమాట, డిగ్రీ ఎగ్జామ్. సో అది వస్తున్నట్టు అక్కడ చూడండి. చూడండి ఒకసారి ఎట్లా వస్తున్నారు. ఆడపిల్లలు వేసుకొని వస్తున్నారు. రండి రండి. కాదురా, మీకు ఎన్నింటికి రమ్మని చెప్పిన? పొద్దున 4:35 కల్లా, ఈవినింగ్ కల్లా బయలుదేరిపోమని చెప్పినా నేను. లేట్ అయిందన్న. అది లేట్ ఎందుకు? లేట్ ఆడపిల్లలు ఉన్నారు కదా పక్కన, మనం ఎట్లా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. పోయేటప్పుడు దొరకలేవు, వచ్చేటప్పుడు కూడా సరిగ్గా సాయంత్రం ఎగ్జామ్ అయింది కదా అన్న. ఆయనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందరం ఒక్కొక్కడ గ్యాదర్ అయ్యి బయలుదేరదామని ఒక్కొక్కడ కోటి కాడ కలుసుకున్నాం అన్న. అక్కడ ఒక్క బస్ 7 o'clock. కాదురా, మీకు స్ప్లిట్ అవ్వమని చెప్పానా ప్రభా? నీకు స్ప్లిట్ అవ్వమని చెప్పలేదు? 4 members ఒకసారి స్ప్లిట్ అయిపోతే ఇప్పుడు మీరు ఒకసారి 10 members కలిసి వచ్చారు అనుకోరా, లిఫ్ట్ ఎవరైనా ఇస్తారా చెప్పండి ఒక మాట. ఇప్పుడు నేను సింపుల్ చెప్తా విను, మీకు లాస్ట్ టైం నుంచి చెప్తున్నాను. మీకు స్ప్లిట్ అయినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మీరు ఒకటేసారి 10 మంది వస్తే ఎవ్వరు లిఫ్ట్ కూడా ఇయ్యారు మీకు. కానీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకునేదాకా ఏం చేస్తున్నారు ఒకళ్ళు? కనీసం అందరివి ఒకసారి అయిపోయినాయా? నైట్ పూట ఏమో ఫోన్లు గట్టిగా వాడుకుంటూ నైట్ ఛార్జింగ్లో పెట్టుకోరు, పొద్దున 6ంటికి లేచి పరిగెడతారు. మార్నింగ్ 6కి వెళ్ళినా సరే అన్న, కాలేజ్కి చాలా లేట్ అవుతుంది, వెళ్ళే వరకు 11 అవుతుంది. అటెండెన్స్ అయ్యట్లేదు, లేట్ వస్తున్నారని. ఈ రోజు అయితే మమ్మల్ని లేట్గా పోయినామని చెప్పేసి ఒక 5 minutes బయటనే నిల్చోపెట్టినారన్న. అంటే అందరం విడిగా ఇద్దామన్నా కూడా నీ కాలేజ్ 2ంటికి కదా అయిపోయేది, నువ్వు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు వాళ్ళ దగ్గర? ప్రభా రమ్మన్నాడు చీకటి అని చెప్పి, కోటికి రమ్మన్నాడు. ప్రభా ఒక్కడే ఇంతమంది హ్యాండిల్ చేయలేదని మేమే రమ్మన్నామన్న పండుని. సరే, ఒక 10 days నాకు టైం ఇవ్వండి. ఒక 4 days మీరు కాలేజీకి ఏమి వెళ్ళకండి, ఈ వీక్ అంతా వదిలేయండి, ఇబ్బంది పడితే వెళ్ళకండి. నేను మాట్లాడతా మీ ఫ్యాకల్టీస్తో నేను మాట్లాడతా. నేను ఒకసారి రేపొద్దు నాతో మాట్లాడించండి, ఒక 1 week. మీకు ఇంపార్టెంట్ తెలిసిన రోల్ కదరా, తెలిసిన వెళ్ళిపోండి. నేను రిక్వెస్ట్ చేస్తారా, నేను ఒక్క 4 days మరి ఇట్లా డైలీ ఇట్లా లేట్ అవుతుందంటే ఇబ్బంది కదా మనకి. సరే, మధ్యాహ్నం భోజనం చేసిర్రా? ఏది ఉంటే తినాలరా. పండి ఇప్పుడు పండిపిస్తాం. అమ్మ ఏమన్నది, కంగారు పడుతుంది అమ్మ అక్కడ. పోండి వెళ్ళండి.